శివలింగం అనేది పరమశివుని నిరాకార తత్వాన్ని సూచించే పవిత్ర ప్రతీకం. ఇది సృష్టి, స్థితి, లయలను సూచిస్తూ ప్రకృతి, శక్తి మరియు పురుష, శివుడు కలయికను కూడా సూచిస్తుంది. శివలింగం ఉద్భవానికి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులు లోకంలో అత్యున్నతుడు ఎవరు అనే విషయంపై తర్కించుకుంటున్నారు. బ్రహ్మదేవుడు నేనే సృష్టికర్త, అందుకే నేను గొప్పవాడిని అన్నాడు. విష్ణువు నేనే లోకపాలకుడిని, నా చేతిలోనే సమస్త ప్రాణికోటుల సంరక్షణ ఉంది, అందుకే నేనే గొప్పవాడిని అన్నాడు. ఇద్దరి మధ్య తర్కం పెరిగిపోతున్న వేళ అకస్మాత్తుగా అక్కడ అగ్నిమయమైన ఒక మహాజ్యోతి, ఆదిశక్తి ఉద్భవించింది. అది అనంతంగా పైకి క్రిందికి విస్తరిస్తూ దివ్య ప్రకాశంతో కాంతి చెదురుతుంది. బ్రహ్మ, విష్ణువులు ఆ మహాజ్యోతి ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ జ్యోతి, మీరిద్దరూ ఇందులో ఎవరు గొప్పవారో నిరూపించుకోండి. మీరు ఈ జ్యోతి ప్రారంభాన్ని లేదా ముగింపును కనిపెడితే మీలో ఎవరు మహాశక్తిమంతులో అర్థమవుతుంది అని చెప్పింది. బ్రహ్మ హంస రూపంలో మారి ఆ జ్యోతి పైనికెళ్తూ దాని మూలాన్ని కనుగొనాలని చూశాడు. కాని అతను ఎంతకీ దాని అగ్రభాగాన్ని చేరలేకపోయాడు. విష్ణువు వరాహ రూపంలో మారి భూమి లోపలికి వెళ్లి ఆ జ్యోతి అడుగు భాగాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. కాని అతను కూడా దాని తలముడి కనిపెట్టలేకపోయాడు. ఇద్దరూ విఫలమై తిరిగా అక్కడకు వచ్చారు. అయితే బ్రహ్మ నిజం చెప్పకుండా నేను శివలింగం శిరభాగాన్ని చూసి వచ్చాను అని అబద్ధం చెప్పాడు. అతనికి సహకరించడానికి కేతకి పుష్పం, తామర పువ్వు సాక్ష్యంగా చెప్పింది. అప్పుడు ఆ మహాజ్యోతి నిజం చెప్పని బ్రహ్మ భూలోకంలో పూజలు పొందడు. కేతకి పుష్పం కూడా ఇకపై నా పూజల్లో ఉపయోగించకూడదు అని శాపమిచ్చింది. అప్పుడు ఆ జ్యోతి మహాశక్తి నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు తమ అహంకారం వదిలిపెట్టి నువ్వే పరమతత్వము, నువ్వే ఆదిము మూలము అంటూ శివునికి శరణు పొందారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, నేను ఈ జగత్తుకు ఆది మూలతత్వాన్ని కలిగి ఉన్నాను. నా స్వరూపం నిరాకారమైనది. అయితే భక్తుల కొరకు నేను లింగ స్వరూపంలో కనిపిస్తాను. భక్తి భవితవ్యాన్ని బట్టి నా లింగాన్ని సేవించేవారికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు. అక్కడి నుంచి శివుని శివలింగ రూపంగా కొలిచారు. అప్పుడు భూలోకంలోనూ దేవలోకంలోనూ శివలింగాన్ని ప్రతిష్ఠించడం ప్రారంభమైంది. శివలింగం పైభాగం లింగం, నిరాకార పరబ్రహ్మ తత్వం. అధోభాగం యోని, శక్తి, ప్రకృతి, జగత్తు ఉత్పత్తికి మూలం. శివలింగాన్ని అభిషేకించడం సృష్టి, స్థితి, లయ చక్రాన్ని సమతుల్యం చేయడం. శివలింగాన్ని పూజించడం ద్వారా మనలో అహంకారం తొలగిపోతుంది. భక్తి, జ్ఞానం, శక్తి మనకు లభిస్తాయి. అహంకారం ఎంతటి శక్తివంతులైన వినాశనానికి దారి తీస్తుంది. శివుని స్వరూపం లింగ తత్వంగా భక్తులకు లభ్యమవుతుంది. శివలింగం భగవంతుని ఆది అంతాలు లేని నిరాకార స్వరూపాన్ని సూచిస్తుంది. భక్తితో శివలింగాన్ని పూజించేవారికి మోక్షం లభిస్తుంది. హర హర మహాదేవ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, ఓం నమః శివాయ.